ముందుగా మీకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే మన పార్లమెంట్ అంటే సాక్షిగా ఒక ఎంపీగా ఉండి, సౌత్ ఇండియా ఎంపీగా ఉండి తేజస్వి సూర్య గారు మాట్లాడిన వ్యాఖ్యలని ఉద్యమకారులంగా మేము తెలంగాణ బిడ్డలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్తో పోల్చిండు తెలంగాణను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన 60 సంవత్సరాల పోరాటము, 60 సంవత్సరాలుగా తెలంగాణ బిడ్డల ఆకాంక్ష, ఏదైతే ఎంతో మంది 1200 మంది అమరవీరుల ఆకాంక్ష, ఎంతో మంది ఉద్యమకారులు రోడ్లెక్కి తమ జీవితాన్ని సర్వస్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అని చెప్పేసి కాలు గజ్జగట్టి ఆ రోజు ఉద్యమం చేసినాం. అలాంటి వాళ్ళము ఎండనక వాననక ఆ రోజు ఒకటే తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, తెలంగాణ అడుగడుగున ఆ రోజు వెనుకబాటుకు గురైంది కాబట్టి అన్నా తమ్ముళ్ళలాగా విడిపోయినాం. అన్నా తమ్ముడు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణని కలుపుతున్న సందర్భంలో కూడా ఎప్పుడైనా పడనప్పుడు అన్నా తమ్ముళ్ళలాగా విడిపోవచ్చు, ఆస్తి పంపకాలు చేసుకొని అన్నారు. అదే విధంగా ఆంధ్రాను తెలంగాణ ఈ రోజు అన్నా తమ్ముళ్ళలాగా విడిపోయి మాకు మేము సంతోషంగా అక్కడ ఆంధ్ర వాళ్ళైనా ఇక్కడ మేమైనా కూడా ఒక అన్నా తమ్ముళ్ళలాగా మంచిగున్నా కూడా ఈ రోజు ఇట్లాంటి విష ప్రచారం చేస్తూ ఒక ఉద్యమం, ఆ రోజు స్వతంత్ర ఉద్యమం ఎలాంటిదో తెలంగాణ ఉద్యమం అలాంటిది. ఉవ్వెత్తున లేసి సకల జనుల సమ్మెల దగ్గర నుండి సకల జనులు అందరూ సబ్బండ వర్గాలు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళే. 12 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ దగ్గరకు కూడా ఆ రోజు రోడ్డెక్కి నినదించిండ్రు. అట్లాంటి ఉద్యమాన్ని పట్టుకొని ఆయన మాట్లాడడము, దానికి ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎంపీలు ఆయనతో క్షమాపణ చెప్పించకపోవడం వాళ్ళ చేతగానితనం. 8 మంది ఎంపీలు ఉన్నా కూడా మీరు తెలంగాణ గురించి అలా పార్లమెంట్ సాక్షిగా అలా మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీకెందుకు? తెలంగాణ బిడ్డలారా ఒకసారి గ్రహించండి. మనం ఎవరి చేతిలో ఈరోజు మీరు 8 మంది ఎంపీలను ఇచ్చి పంపిస్తే మనకు అక్కడ అవమానం జరిగితే వీళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు ఖండిస్తలేరు. కిషన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణలో చెప్పాడు, మేము అతనితో మాట్లాడడం జరిగింది, మేము క్షమించమని కూడా చెప్పమన్నాము, చెప్తానన్నాడు ఆ రోజు నైట్ పార్లమెంట్ దగ్గర. ఇప్పుడు ఆ సంఘటన జరిగి 2 రోజులు అయిపోయింది, 48 గంటలు కూడా గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా 8 మంది ఎంపీలు ఉండి 2 కేంద్ర మంత్రులు ఉండి ఇక్కడ నుండి తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఒక అవహేళనలో మాట్లాడిన వాళ్ళ గురించి నువ్వు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు కదా, ఇప్పటి వరకు కనీసం మీరు క్షమాపణ చెప్పించలేదు కదా బహిరంగంగా. అంటే వీళ్ళకి తెలంగాణ అన్న భావన లేదు. వీళ్ళకి ఈ తెలంగాణతోని వాళ్ళకి ఎలాంటి బంధం లేదు. అధికారము ఎంతసేపటికి అధికారం కోసమే తప్ప వీళ్ళకి తెలంగాణతోని ఎట్లాంటి బంధము లేదు, తెలంగాణ అన్న భావన లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి జై కొడతారు. ఆ రోజు మన సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు సపోర్ట్ చేసిండ్రు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి అదే పార్టీలో ఇట్లా మాట్లాడితే వాళ్ళని ఖండించాలి కదా, వాళ్ళని అక్కడనే క్షమాపణ చెప్పించాలి కదా. అది నిజంగా కూడా ఈ 8 మంది ఎంపీల చేతగానితనం. వీళ్ళు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, వీళ్ళు చేతగానితనం అనే చెప్తాం. ఇట్లాంటి బిడ్డలు కనీసం రాజీనామా చేయండి. 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం మేము అనండి, క్షమాపణ చెప్పారా? బీజేపీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీరు రాజీనామా చేస్తా అంటే క్షమాపణ చెప్పిస్తారు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ రోజు పదవులు అనేది ముఖ్యం కాదు అని అనుకుని ఉద్యమంలో ఉన్న వాళ్ళు మాకు ఎంతో మందికి జీవనాధారంగా ఉన్నాయి కూడా వదిలేసుకొని రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన బిడ్డలు ఈ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమం కోసం. అట్లాంటి దాని మీద ఈ రోజు అవహేళనగా మాట్లాడితే మీరు ఇంకా స్పందించకపోతే మీరు ఎవరి కోసం ఉంటున్నట్టు, ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఒక పక్క బీజేపీ ఎంపీలే కాకుండా రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన ఎట్లాంటి స్పందన లేదు. ఇంతవరకు 3 days అవుతుంది ఆయన అని, మరి తెలంగాణ నుంచి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా స్పందించట్లేదు. ఏదో ట్విట్ లోనో లేకపోతే ఏదో పెట్టినట్టున్నాడు. 2 రోజులు గడిచిన తర్వాత 2 రోజుల తర్వాత ఆయన స్పందించిన ఒకటే, స్పందించకపోయినా ఒకటే. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆయన గురించి మనం మాట్లాడుకునేది ఏమున్నది? ఇంకా ఆయన అన్ఫిట్ దేనికి? ఏ విషయంలో ఆయన స్పందించిండు? తెలంగాణకు నిధులు తెచ్చే విషయంలో స్పందించిండా? ఎప్పుడు కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసిన ప్రతిసారి గుండు సున్నా ఇస్తున్నారు, అప్పుడు స్పందించిండా? ఎప్పుడు స్పందించిండు? ఆయనే 68 సార్లు ఇప్పటికే ఆయనే ఢిల్లీ వెళ్తున్నాడే తప్ప ఆ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఏం తీసుకొచ్చిండు? ఎవరి దగ్గర ఏం మాట్లాడిండు? ఏం తీసుకొచ్చిండు? వాళ్ళకి ఏం చేతనవుతుంది? ఏ విధంగా కూడా అన్ఫిట్ ముఖ్యమంత్రి. ఆయన దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తలేం కూడా. ఆయన మాట్లాడినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే ఆయన అంటే కొంతమంది ఏమంటున్నారంటే బీజేపీ ఏదైతే ఆయన ఓటుకు నోటు దొంగ కేసు ఉందో, ఇప్పుడు ఆయన బీజేపీని ఆరోపిస్తే ఆ కేసులో లోపలికి వెళ్ళిపోతాడన్న భయంతోనే ఆయన స్పందించట్లేదు అంటున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? కేసులకు స్పందిస్తలేడా, దేనికి స్పందిస్తలేడా సెకండరీ.
నువ్వు తెలంగాణ బిడ్డగా ఫస్ట్ ఆయనకు తెలంగాణ ఉద్యమంతో ఆయనకు సంబంధం లేదు కదా. ఆ రోజు ఉద్యమం చేసిన మాలాంటి వాళ్ళ మీదకి ఆ రోజు రాళ్ళు విసిరిన వ్యక్తి, తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి, ఆయనకి తెలంగాణకు సంబంధం ఏముంది? జై సోనియమ్మ అంటాడు కానీ జై తెలంగాణ అనని వ్యక్తికి తెలంగాణతో సంబంధం ఏముంది? ఉద్యమ ఆకాంక్ష అయిన తెలంగాణ తల్లిని తీసేసి మళ్ళీ సాధారణ మనిషిలాగా పెడతా అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిండు. ఆయనకు మార్చడం తప్ప, మారు పేర్లు పెట్టడం తప్ప ఆయనకి ఏం తెలుసు తెలంగాణ గురించి? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన వ్యక్తి. ఆయనకి ఏం తెలుసు? ఆయన దగ్గర నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేం. ఎందుకంటే ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తున్న వ్యక్తి. ఆయన దగ్గర నుంచి ఆయన స్పందించాలి అన్నది లేదు. ఆయన సంబంధమే లేదు. ఈ 8 మంది ఎంపీల గురించి మాట్లాడుతున్నాం. ఆయన అన్ఫిట్ ఆల్రెడీ. నెక్స్ట్ టైం ఆయనకు స్కోపే లేదు, హోపే లేదు. అయిపోయింది రేవంత్ రెడ్డి గారిది. ఈ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈ రోజు మహిళా బిల్లు చూసినాం మేము. అసలు అది ఎంత బాధాకరమైన విషయం అంటే, మహిళా బిల్లుని డీలిమిటేషన్తో రెండింటిని కలిపి, అవి రెండింటితో కలిపి పెట్టి ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అమల్లోకి రాకుండా చేసిరు. వీళ్ళు తలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వం నిజంగా తలుచుకుంటే అమలు చేయడం ఎంతసేపు? కానీ అటు మహిళలను మోసం చేస్తున్నారు, ఇటు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మొత్తానికి అన్ని విధాలుగా కూడా ఈ రోజు దేశంలో వీళ్ళు ఒక పాలసీ బేస్డ్ గానే మాత్రమే నడుపుతున్నారే తప్ప వీళ్ళు ఇంప్లిమెంటేషన్ మాత్రం ఏది చేస్తలేరు. కవితక్క గారు పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ బిల్ గురించి స్పందించడం జరిగింది. తనకి దీనిపైన తెలంగాణ సీఎం కున్న దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకోవచ్చు. సో కవిత గారు దీనిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారంటారు? కవితక్క గారు ఫస్ట్ చూడడంతోనే ఏదైతే ఆ రోజు బిల్లు జరిగింది, ఇలా జరిగింది, వీగిపోయింది అని తెలియడంతోనే అక్కగారు మీడియా కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది. ఏంటంటే నిజంగా కూడా మేము ఎంతో ఆశతో ఉన్నాం. 33% రిజర్వేషన్ వస్తే కనీసము దాంట్లో మేము సబ్ కోటా అడుగుతున్నాం. ఇంకా కవితక్క గారు సబ్ కోటా ఇవ్వాలి, ఎందుకంటే బీసీ మహిళలకు కూడా న్యాయం జరగాలి, మళ్ళీ అందులో సబ్ కోటా ఇవ్వాలని మేము కొట్లాడుతుంటే అసలు బిల్లుకే దిక్కు లేకుండా వాళ్ళు చేసారు. అది ఇంప్లిమెంటేషన్ చేద్దాము అన్న ఉద్దేశంలో బీజేపీ ప్రభుత్వం లేదు. ఆ రోజు 2006లో కాంగ్రెస్ అదే చేసింది. ఈ రోజు మళ్ళీ 2026లో 20 సంవత్సరాల తర్వాత, అంటే వీళ్ళకి అన్నం పెట్టడానికి ఆడబిడ్డ కావాలి, వీళ్ళకి ఒక చంటి బిడ్డకు పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడానికి ఆడబిడ్డ కావాలి, పరిపాలించడానికి మాత్రం ఆడబిడ్డలు వద్దు. ఈ సమాజంలో ఇంకా ఈ దేశంలో పితృస్వామ్య దేశమైన మన దేశంలో ఇంకా కూడా ఆడబిడ్డలకి సమానత్వం లేదు అనేది మనం అక్కడనే చూసినాం. ఓవరాల్ గా బీజేపీ ఎంపీని రాజీనామా చేయాలంటారా, లేదంటే క్షమాపణలు చెప్పించాలంటారా? క్షమాపణ చెప్పించకపోతే వీళ్ళు రాజీనామా చేయాలి. వీళ్ళు తెలంగాణ బిడ్డలైతే, వీళ్ళకి నిజంగా కూడా చీము నెత్తురుంటే, వీళ్ళు తెలంగాణ బిడ్డలైతే వీళ్ళు రాజీనామా చేయాలి. మీరు ఆయనతో క్షమాపణ చెప్పించలేకపోతే మీకు ఎందుకు ఇంకా పదవులు ఎందుకు? మీకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజు తెలంగాణ నుండి మొట్టమొదటి మహిళ ఒక ఎంపీగా వెళ్ళిన, పార్లమెంట్కి ఎంపీగా వెళ్ళిన కవితక్క గారు ఆ రోజు తెలంగాణ కోసం బలంగా అన్ని అంశాలలో, విభజన హామీ అంశాలలో బలంగా కొట్లాడమే కాకుండా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకొచ్చుకున్న ఘనత కవితక్క గారికి ఉంది. మరి వీళ్ళకేముంది? వీళ్ళు ఏం చేసిరు? తెలంగాణను పట్టుకొని పాకిస్తాన్తో పోలిస్తే కనీసం మీరు స్పందించని వాళ్ళంటే మీరు ఇంకెందుకు మీకు ఈ పదవులు? కాబట్టి రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం.